ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్ కోసం భారత జట్టు ప్లేయింగ్ 11లో కొన్ని మార్పులు ఉండవచ్చు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ను ఓడించడం ద్వారా భారతదేశం ఇప్పటికే సెమీఫైనల్స్లో తన స్థానాన్ని నిర్ధారించుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత జట్టు తన కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వగలదు. ఆదివారం న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లో మొహమ్మద్ షమి స్థానంలో హర్షదీప్ సింగ్ను జట్టులోకి తీసుకువచ్చని జట్టు అసిస్టెంట్ కోచ్ సూచించాడు. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ సమయంలో షమి ఫిట్నెస్తో ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో సెమీఫైనల్స్ ముందు అతనికి విశ్రాంతి ఇవ్వవచ్చు అని అంటున్నారు. ప్రస్తుతం భారత జట్టు మార్చి 4న జరగనున్న సెమీఫైనల్స్ తమ అత్యుత్తమ జట్టును అందుబాటులోకి ఉంచుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తుంది. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, బహుశా మనం బ్యాలెన్స్ సరిగ్గా ఉంచడానికి బౌలింగ్లో కొన్ని మార్పులు చేయవచ్చు. అయితే మేము కూడా న్యూజిలాండ్పై గెలవాలని కోరుకుంటున్నాం. ముందుకు సాగడానికి ఈ విజయం మాకు ఎంతో అవసరం. గ్రూప్లో అగ్రస్థానంలో ఉండడం ముఖ్యం అంటూ చెప్పుకొచ్చాడు. గత కొంతకాలంగా హర్షదీప్ సింగ్ పరిమిత ఓవర్ల క్రికెట్లో భారతదేశం తరపున అద్భుతంగా రాణిస్తున్నాడు. అయితే ఇది ఉన్నప్పటికీ అతను ఛాంపియన్స్ ట్రోఫీలో బెంచ్ మీద కూర్చోవలసి వచ్చింది. మొహమ్మద్ షమికి మద్దతుగా భారత జట్టు హర్షిత్ రాణాను నిరంతరం ప్రమోట్ చేస్తుంది. హర్షిత్ ప్రదర్శన కూడా బాగుంది. అందుకే భారత ప్లేయింగ్ 11లో ఎటువంటి మార్పు లేదు. అయితే హర్షదీప్ లాంటి బౌలర్ బెంచ్పై కూర్చోవడం భారత బెంచ్ బలం ఎంతో బలంగా ఉందో చూపిస్తుంది. సెమీఫైనల్స్కు ముందు భారత జట్టు షమికి విశ్రాంతి ఇచ్చి హర్షదీప్ను ప్లేయింగ్ 11లోకి తీసుకుంటే అది ఆటగాడికి, జట్టుకు శుభవార్త అవుతుంది.